రకమైన ఒత్తిడి మనకు తీసుకొస్తాడంటే మన ఆలోచనపై ఒత్తిడి తీసుకొస్తాడు అనమాట. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఒత్తిడి తీసుకొస్తాడు? ఆలోచన. మన ఆలోచన విధానమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అవునా? ఆలోచన లేకపోతే ఏ పని ఊరికనే చేయము. చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగే పని చేస్తారు. ఆలోచన లేని పనులు ఏమీ చేయరు. ఆలోచన లేని పనులు అయినప్పటికీ కూడా అవి కూడా ఆలోచించే పని చేస్తాం. మిగతా వాళ్ళకి ఆలోచన లేని పనులేమో కానీ మనకైతే ఆలోచన కలిగినటువంటి పనులే. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దానియేలు తనతో పాటు వచ్చినటువంటి కొంతమంది యువకుల పైన వారి ఆలోచన మార్చుకునేటటువంటి ఒత్తిడి. వారి ఆలోచన మారాలి. ఏంటి వారి ఆలోచన? ఇప్పుడు వరకు వారు చాలా క్షేమంగా ఉన్నారు, రాజకుటుంబంలో ఉన్నారు, ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, ఆరాధన తెలుసు, వారి ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతూ ఉందంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. కానీ ఒక్కసారిగా ఈ నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు రావడం, వారి కుటుంబాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం చేసిన తర్వాత ఈ యువకులను, దానియేలు తనతో పాటు ఉన్నటువంటి యువకులను పట్టుకుని ఎక్కడికి తీసుకుని వస్తున్నాడంటే బబులోను దేశానికి తీసుకుని వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ దానియేలు ఆలోచన ఎలా ఉంటుంది? దానియేలు పరిస్థితిలోనే మనం ఉంటే మన ఆలోచన కూడా ఎలా ఉంటుంది? అరే, ఇన్ని రోజులు ప్రార్థించిన నా దేవుడేడే, ఇన్ని రోజులు ఆరాధించిన నా దేవుడేడే, నాకు మంచి జీవితం ఇచ్చి ఒకానొక సమయంలో ఇలాంటి ఒక పరిస్థితి నా జీవితం ఎందుకు తీసుకురావాలి అన్నటువంటి ఒక పరిస్థితిలో దానియేలు ఆలోచన చేస్తూ ఉండవచ్చు. చూడండి, లోకంలో నిన్ను కృంగదీయాలంటే మొట్టమొదటిగా సాతానుడు ఎవరి మీద ఒత్తిడి తెస్తాడంటే నీ ఆలోచనల మీద ఒత్తిడి తీసుకుని వస్తాడు. నిజమే, ఆయనతో పాటు ఉన్న స్నేహితులందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి? మన ఆలోచన నడవద్దు, మన పద్ధతులు నడవు, మన శక్తి చాలదు. మరి ఏం చేయాలంటే బబులోను వారు ఎలా చెబితే అలా చెయ్యాలి. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, తినమంటే తినాలి, పడుకోమంటే పడుకోవాలి. నథింగ్ ఆఫ్ మై విల్ బట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు బాబిలోనియన్ విల్. అలాంటి ఒక పరిస్థితుల్లో దానియేలు భిన్నంగా ఆలోచించాడు. క్రైస్తవుడా, నీవు నేను భిన్నంగా ఆలోచించడానికి ప్రభువు నన్ను పిలిచాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడే దేవుడు కాదు, పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా దేవుడు దేవుడే అని ఆలోచించడానికి నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు, నాకు తినడానికి ఆహారం ఉన్నప్పుడు, ధరించుకోవడానికి వస్త్రం ఉన్నప్పుడు, ప్రయాణాలు చేయడానికి వసతి ఉన్నప్పుడు ప్రభువానికి స్తోత్రం అని చెప్పడమే కాదు, కానీ ఇవన్నీ లేనప్పటికీ కూడా నీవు ఒక ప్రత్యేకమైన మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను సందర్శించడానికి రానప్పటికీ నీకంటూ దేవుడు ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. గట్టిగా చెప్పకూడదు. పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా, నీ మానసిక ఒత్తిడి పెరిగినా కానీ యు ఆర్ కాల్డ్ టు థింక్ అబౌట్ యువర్ గాడ్. నీ దేవుని గురించి ఆలోచించడానికి నేను పిలువబడ్డా. చాలా ఆలోచనపై ఒత్తిడి జరిగింది. నిజానికి ఇప్పుడు బైబిల్ తిరుగుతామా దాన్ని అనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉంటే పరిస్థితులన్నీ బాగుంటాయి కాబట్టి బైబిల్ తీసుకురాక నవ్వులతో చెప్తే బైబిల్ తీసుకొచ్చేవాడు, చదివేవాడు. మరి ఇక్కడ పరిస్థితి ఏమో బానిసత్వ పరిస్థితి. ఇప్పుడు బైబిల్ చదవడానికి అవుతుందా? ప్రార్థన చేయడానికి అవుతుందా? చెప్పండి. ఆత్మీయ జీవితాన్ని ప్రాక్టీస్ చేయడం, అవలంబించడం అవుతుందా? అవును అని మనందరం వ్రతాలు చెప్తా ఉన్నాం క్రైస్తవులు. కానీ అయ్యింది అని దానియేలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆదివారం కూడుకోవడం కావడం లేదు, క్రైస్తవ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం అవడం లేదు. పోయిన గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా చర్చిలు బంద్ అనమాట. ఏదో కొన్ని మెయిన్ చర్చెస్ తెరిచారు, ఒక 4-5 మాత్రమే వెళ్ళాలి. అది కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ వెళ్ళాలన్నమాట. సంఘాలు తిరగడం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. దానియేలు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. తన ఆలోచన, అయ్యో ఇక నేను బైబిల్ చదవలేనేమో, అయ్యో ఇక నేను ప్రార్థన చేయలేనేమో, అయ్యో నా ఆత్మీయ జీవితం ఎదగలేనేమో, అయ్యో ఇక నేను ఇంతేనేమో, గవర్నమెంట్ ఆర్డర్లకు లోబడిపోవాలేమో, గవర్నమెంట్ చెప్పినట్టు చప్పట్లు కొట్టాలేమో, గవర్నమెంట్ చెప్పినట్టు లైట్ లాగేయలేమో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక ఇలాంటి ఆలోచన విధానం
విపరీతమైన పరిస్థితులు దీనికంటే ఎక్కువగా వస్తాయేమో. అయినప్పటికీ కూడా నీ విశ్వాస జీవితం మారడానికి వీల్లేదు. హల్లెలూయా. అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్ లైఫ్. బహుశా దానియేలుతో పాటు ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు మాత్రం అలా దానియేలుతో పాటు ఉన్నారేమో, కానీ వాళ్ళతో పాటు కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు వచ్చారు. ఈ వందల మంది, వేల మంది అందరూ కూడా బబులోను రాజు చెప్పినట్టు చేయాల్సిందే చేశారు, కాంప్రమైజ్ అయిపోయారు. కానీ దానియేలు తనతో పాటు ఉన్నటువంటి 4 స్నేహితులు అనుకుందాం, వాళ్ళు మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ప్రియమైన సేవకులారా, విశ్వాసులారా, దైవజనులారా, లోకమంతా కాంప్రమైజ్ అయిపోతేమో, కానీ నీవు నేను కాంప్రమైజ్ అవ్వడానికి కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడండి. మన పరిశుద్ధ జీవితం, మన ప్రార్థనా జీవితం, మన ప్రత్యేకించబడిన జీవితం ఈ లోకం పైన ప్రభావితం చేస్తుందని, ప్రభావం చూపిస్తుందని నీకు నాకు అర్థం అవ్వాలి. We should anticipate our faith life will influence this world. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని మనకు అర్థం కావాలి. ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే, రెండవదిగా ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే తన వైపు చూపుకోవడానికి పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోకం క్రైస్తవులమైన మనల్ని చూడండి, అది గవర్నమెంట్స్ అయినా, ప్రభుత్వాలైనా, లేకపోతే రాజకీయ నాయకులైనా, సాతానైనా, మరి ఎవరైనా కానీ అటాక్ ఎవరి మీద అంటే క్రైస్తవుల మీద. అది వైరస్ రూపంలో కావచ్చు, అది ఆర్థికపరమైన నష్టం విషయంలో కావచ్చు, అది భౌగోళిక పరిస్థితుల మార్పు విషయంలో కావచ్చు, లేదా రకరకాల విపత్తులు కావచ్చు. టార్గెట్ ఏంటంటే క్రైస్తవులే. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని సేవకుగా తెలియజేస్తా ఉన్నాను, ప్రపంచంలో క్రైస్తత్వం పెరుగుతూ ఉంది. ప్రపంచంలో క్రైస్తవులు ఎదుగుతూ ఉన్నారు, సంఘాలు స్థాపించబడుతున్నాయి, ఆత్మల రక్షణ అవుతా ఉంది, బాప్తిస్మాలు అవుతా ఉన్నాయి. సంఘము ఎప్పుడు ఎదగినటువంటి విషయంలో ఈ రోజుల్లో చూస్తున్న 21st century is experiencing the powerful growth of believers. ఇలాంటి ఒక సమయంలో సాతానుడు ఏమనుకున్నాడంటే, ఇదే ఒక మంచి సమయం, వీళ్ళు అటాక్ చేస్తే గ్రోత్ అనేది ఆగుతుంది, వీళ్ళ మీద దాడి చేస్తే గ్రోత్ అనేది ఆగుతుందని, పరిస్థితులన్నీ మార్చేదేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే, మన విశ్వాస జీవితంలో నుంచి మనకి వెనక్కి తిప్పడానికి కనీసం 4 రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే, మనకి ఒంటరితనం కలుగజేస్తూ ఉంటుంది. ఏం కలుగజేస్తూ ఉంటుంది? ఒంటరితనం. ఆయామేలో ఐసోలేషన్ అన్నమాట. అరే నా సమస్య ఏమైపోయింది, అయ్యో నా వర్కర్స్ ఏమైపోయారు, అయ్యో నా డివిజన్ ఏమైపోయింది, అయ్యో నా సంఘం ఏమైపోయింది, ఇక నేను ఇంటిలోనేనా, నా యొక్క పరిధి 4 గోడలేనా, ఈ 4 గోడల మధ్యలోనే నేను ఉండాలా అనేటువంటి ఒక ఒంటరితనాన్ని ఈ లోకం మీకు చూపిస్తూ ఉంటుంది. నిజానికి లాక్డౌన్ నేను ఆలోచిస్తున్నాను, నేను స్పిరిచువలైజ్ చేస్తున్నాను ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో మనందరం కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తాము. అవును కదా? దానియేలు కూడా అప్పుడు వరకు అందులో ఉన్నారు, అప్పుడు వరకు రాజభోగాలు అనుభవించాడు, అప్పుడు వరకు ఏ లోటు లేదు, ప్లంటీ ఎవ్రీథింగ్ తీసుకోడు. కానీ ఒక్కసారిగా ఆయన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దగ్గర తల్లిదండ్రులు లేరు, దగ్గర రక్త సంబంధం లేరు, దగ్గర తను అనుకున్న వారు ఎవరు కూడా లేరు. అలాంటి ఒక సమయంలో ఒంటరితనం అనేది దానియేలును తనతో పాటు ఉన్నటువంటి యవనస్తులను వెంటాడుతూ ఉంది. ఒక్కసారిగా సాతానుడు నిన్ను లాక్కోడు, లిటరల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నిన్ను భయపెట్టో, నిన్ను బంధించో తీసుకుని వెళ్ళడు. ఆయన ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా నిన్ను ఆ ఉచ్చులోనికి లాగుతాడు అన్నమాట. ఇక్కడ ట్రాప్ ఉందని తెలిస్తే ఎవరు కూడా దారిని వెళ్ళరు. అందరికీ తెలుసు, ఎవరిని పట్టుకోవడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ బోర్డు పెట్టి రా ఇల్లు దూరంటే దాంట్లో దూరుతుందా? ఏం చేస్తారు? ఆ బోన్లో ఏదో ఎలుకలకు ఇష్టమయ్యేది పెడతామన్నాడు. ఇంటి చేపలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఏదో ఆ ఎలుక తినేది ఎర వేస్తామన్నమాట. ఆ ఎర కోసం వెళుతుంది ఆ ఎలుక, వెళ్ళి ఏం చేస్తుంది, తక్కువ పడిపోతాడు. ఈ రోజుల్లో ట్రాప్ ఉందంటే ఎవరు వెళ్ళరు, కానీ ఆ ట్రాప్ లో ఏదో ఉంది, ఏదో లాభం ఉందని ఆ లాభం కొరకు వెళ్తున్నాం. ఈరోజు అందరం కూడా ఆ ట్రాప్ అయిపోతూ ఉన్నాం.
దానియేలు తనతో పాటు ఉన్న స్నేహితులందరూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారి ఆలోచన విధానం అప్పటి వరకు దేవుని పట్ల వారుకున్న ఆలోచనలు వేరు, ఇప్పుడు దేవుని పట్ల వారుకున్న ఆలోచనలు వేరు. ఎప్పుడు కూడా నీ ఆలోచన మారకూడదు, ఎప్పుడు నీ ఆలోచన, నీ విశ్వాసం మారకూడదు. ఏ విశ్వాసం అయితే నీ విశ్వాస యాత్ర మొదలైందో అదే విశ్వాసంతో ఆ యాత్ర సాగిపోవాలి. కానీ మధ్యలో వస్తున్నటువంటి విపత్తులను చూసి నీ యొక్క విశ్వాసం అటు ఇటు చేయడానికి లేదండి. ఒంటరితనం వారికి కలిగింది. రెండవదిగా ఈ లోకం తన వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తుందంటే మన విశ్వాస సిద్ధాంతాలను పాడు చేస్తుందండి. విశ్వాస సిద్ధాంతాలను పాడు చేస్తుంది. మనకంటూ కొన్ని విశ్వాస సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటిదా విశ్వాస సిద్ధాంతాలు? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని నమ్మడం, ఆయనలో బాప్తిస్మం తీసుకోవడం, ఆయనలో రక్షించబడి సంఘానికి రావడం, చనిపోయేంత వరకు కూడా ఆయనలోనే జీవించడం, చనిపోయిన తర్వాత మనకంటూ పరలోక రాజ్యం ఉంది అనేటువంటి ఒక యాంటిసిపేషన్ అనేది మనకు ఉందన్నమాట, ఒక నిరీక్షణ అనేది మనకుంది. ఇది కనీస సిద్ధాంతాలు క్రైస్తవులకి. అవునంటగా? క్రీస్తు నమ్ముకుంటే మన పాపాల నుంచి ఆయన కడిగి మనం శుద్ధులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు అన్నది మన యొక్క సిద్ధాంతం. అంతే కదా? కనీసం సిద్ధాంతం. దీనిలోనే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఒక సిద్ధాంతం, పెంతెకోస్తు వారికి ఒక సిద్ధాంతం, బాప్టిస్ట్ వారికి ఒక సిద్ధాంతం, లూథరన్ వారికి ఇంకొక సిద్ధాంతం. సరే, ఏ సిద్ధాంతం అయినా కనీస సిద్ధాంతాలు మనకు ఉన్నాయి. సాధారణ ఏం చేస్తూ ఉంటాడంటే ఈ యొక్క కనీస సిద్ధాంతాలు, మన విశ్వాస సిద్ధాంతాలను పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక క్రైస్తవుడు చర్చికి రావాలి, అది మన సిద్ధాంతం. కానీ ఈ రోజుల్లో వస్తున్నాడు. ఈ రోజుల్లో సంఘంలో ఏదో మనం అంటే ఒక 5-6 కూర్చుని ఇట్లా ఆరాధన చేసుకుంటున్నాం. కానీ బయట చూస్తున్నట్లయితే వేల కొలదిగా వస్తున్నటువంటి విశ్వాసాల సంగతి ఏమైపోయింది? లక్షల కొలదిగా తరలి వచ్చేటటువంటి విశ్వాసం గురించి ఏమైపోయింది అంటే వారి యొక్క ఆలోచన సిద్ధాంతాలను మారుస్తున్నాడు. విశ్వాస సిద్ధాంతాలు. సాతానుడు నిన్ను బలహీనపరచడానికి నీ నమ్మకాన్ని ముందు చేసేటటువంటి పరిస్థితి అన్నమాట. ఒకప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే పాపంగా భావించేవాడు. అవునా? మరి ఈ రోజు ఏమైపోయింది? ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదండి, దేవుడు గుళ్ళో లేడు, ఎక్కడున్నాడు? గుండెలో ఉన్నాడండి అంటారు అనమాట. వయసులో దేవుడు ఎక్కడ లేడు? గుళ్ళో లేడు. ఎక్కడున్నాడు? గుండెలో ఉన్నాడు. ఈ గుండె ఎక్కడుంటే నీ యొక్క శరీరమే దేవుని యొక్క ఆలయం. ఒకప్పుడు యూట్యూబ్ చూస్తే పాపం అన్నాడు, ఒకప్పుడు ఫేస్బుక్ చూస్తే పాపం. ప్రసంగికులు ఏమైనా ప్రసంగం చేసేవాళ్ళంటే, ఓ ప్రియ విశ్వాసి, నువ్వు ఫేస్బుక్ చూస్తున్నావా, నువ్వు యూట్యూబ్ చూస్తున్నావా, జాగ్రత్త. ఇప్పుడేమైంది? ఈరోజు ఆదివారం 10 గంటలకి నా ప్రోగ్రాం లైవ్ లో యూట్యూబ్ లో వస్తుంది. దేవుడిచ్చిన ఈ మల్టీమీడియాని బట్టి వందనాలు తెలియచేద్దాం. ప్రైస్ లో ఒకప్పుడు పాపం అన్నాం, ఒకప్పుడు శాపం అన్నాం, ఒకప్పుడు దాన్ని చూడకూడదన్నాం. కానీ అదే సేవకులు మనం ఏం చేస్తా ఉన్నాం ఈసారి? నా ప్రోగ్రామ్ లైవ్ లో వస్తుంది చూడండి, ఫేస్బుక్ లైవ్ లో వస్తుంది చూడండి, వాట్సాప్ లో ప్రోగ్రామ్ పెడతాను చూడండి. చూడండి ఏం చేస్తా ఉందంటే మన సిద్ధాంతాలు, విశ్వాస సిద్ధాంతాలు మారుతూ ఉన్నాయి. ఇది మంచిగా చేయడానికి నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఒకప్పుడు ఏదైతే మంచిది కాదన్నామో ఇప్పుడు అదే మంచిదని చెప్తా ఉన్నాం. ఒకప్పుడు ఏదైతే పాపం అన్నామో ఇప్పుడు అది దేవుడిచ్చిన వరం అని చెప్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ లోకం ఏం చేస్తా ఉంటుందంటే నీ విశ్వాస సిద్ధాంతాలను పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మూడవదిగా ఈ లోకం తన వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తూ ఉంటుందంటే, పర్వాలేదులే, ఇట్స్ వెరీ నార్మల్, లెట్ us కాంప్రమైజ్ అని చెప్తా ఉంటుంది అన్నమాట. పర్వాలేదులే, ఇట్ ఈస్ వెరీ కామన్, వెరీ నార్మల్, పర్వాలేదు, కాంప్రమైజ్ అయిపోదాం. దానియేలు జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానియేలుతో పాటు యువకులందరూ పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంది. ఏంటిది ఆ ట్రైనింగ్ అంటే ఒక స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్. దాంట్లో వాళ్ళు తినే ఆహారం శ్రేష్టమే, వారు ధరించే వస్త్రాలు శ్రేష్టమే, వారు ఏది చేసినా కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట, టెక్నికలీ ట్రీట్మెంట్. అందరూ కూడా మాంసాహారాన్ని భుజిస్తున్నట్టు పరిస్థితి. కానీ
నేను అనుకుంటా ఉన్నాను, దానియేలుతో పాటు వచ్చిన యువకులందరూ కూడా పర్వాలేదులే, రాజుగారు పెడుతున్నప్పుడు తిందాం అని అనుకుని వేసి ఉంటారు. బైబిల్ తెలియజేస్తుంది దానియేలు మాత్రమే ఏమనుకున్నాడు అన్న మాట చదవండి. ఎన్నో వాక్యం అమ్మా? 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకునుగా. చదవండి. ఇక్కడ ఏం చేశాడంటే దానియేలు మనసులో ఉద్దేశించుకున్నాడంట, రాజు ఇచ్చే ఈ పానీయాలు, రాజు ఇచ్చే ఈ భోజనాలు నేను తీసుకుని ఈ ద్రాక్షరసాన్ని నేను పుచ్చుకుని నన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంగమా, ఈ రోజు లోకమంతా కూడా పర్వాలేదులే పర్వాలేదులని మన విశ్వాస మూలాలను కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఒక పరిస్థితిలో దానియేలు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, లేదు, మిగతా వారిలా మనం కాంప్రమైజ్ అవ్వడానికి పిలువబడలేదు. హల్లెలూయా. మరి ఏమిటి పిలువబడ్డామంటే హృదయంలో ఉద్దేశించుకోవడానికి, హృదయంలో నిర్దేశించుకోవడానికి పిలువబడ్డాం. ఎందుకంటే మన పవిత్రతను కాపాడుకోవడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి. నీవు నేను ఉద్దేశించుకోకపోతే సాతాను యొక్క ఉచ్చులో పడిపోతే మన సంగతి మనకు జ్ఞాపకం ఉండాలి. పాస్టర్ లేడు కావచ్చు, అమ్మా నాన్న ప్రార్థన చేయమ్మా అని చెప్పేవాళ్ళు లేరు కావచ్చు, అమ్మా బైబిల్ చదువుతున్నావా అని చెప్పేవాళ్ళు లేరు కావచ్చు. ఈ రోజు శుక్రవారం ప్రార్థన ఉందమ్మా రా అని నిన్ను ఒత్తిడి చేసే వాళ్ళు లేరు కావచ్చు. ఈ రోజు ఆదివారం ప్రార్థన 10 గంటలకు స్టార్ట్ అవుతుందమ్మా రాదు ప్రార్థన అని ఒత్తిడి చేసే వాళ్ళు లేరు కావచ్చు. ఎవరు నన్ను ఒత్తిడి చేయడం లేదు కదా, ఎవరు నన్ను పిలవడం లేదు కదా, ఎవరు నా దగ్గరికి రావడం లేదు కదా, ఎవరు నన్ను చూడడం లేదు కదా, నాకు నచ్చినట్టుగా నేను చేస్తానులే. లెట్ us compromise this Sunday, let us compromise this Friday, let us compromise the time అని కనుక నువ్వు కాంప్రమైజ్ అయిపోతే జాగ్రత్త, నువ్వు పరలోకాన్ని కూడా కాంప్రమైజ్ అయిపోతావు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు నీవుగా ఉద్దేశించుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కాపాడుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేనే కాపాడుకోవాలి. ఒకనొక సమయం వస్తుందేమో సేవకులు అందుబాటులో ఉండరేమో, ఒకనొక సమయం వస్తుందేమో వాకింగ్ కూడా అందుబాటులో ఉండదేమో, ఒకనొక సమయం వస్తుందేమో మనము బలహీనమైపోయి దరిద్రులుగా మారేటటువంటి పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి నీవు నేనే కారణమన్న సంగతి మర్చిపోకూడదు. రేపొద్దున ప్రభు అడిగితే ఏమమ్మా నీ ఆత్మీయులు ఎందుకు దిగజారిపోయావంటే మా అయ్యగారు రాలేదని చెప్పడానికి లేదు. పలానా జాన్ విల్సన్ అయ్య గారు లేకపోతే విల్సన్ అయ్య గారు వచ్చి మధ్యలో తలుపులు తెరవలేదండి అందుకే మేము బలహీనమైపోయి కంప్లైంట్ చేయడానికి లేదు. సమయం వస్తా ఉంది, అది వచ్చే ఉన్నది. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుంటుంది. ప్రియమైన విశ్వాసే, పర్వాలేదు అనుకుంటే జాగ్రత్త, నువ్వు శ్రేష్టమైన కోరుకుంటావు. వేసారు కూడా పర్వాలేదులే అని అనుకుంటే జాగ్రత్త, నీకంటూ ఒక పరువు ఉంది, నీకంటూ ఒక గురి ఉంది, ఆ గురి యొక్క నీవు చేరుకోలేవు. 4వదిగా ఈ లోకం తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నం, అసమంజసం, కన్ఫ్యూషన్, కన్ఫ్యూషన్, తిక్కుమాక, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దానియేలు తనతో పాటు వచ్చినటువంటి యంగ్స్టర్స్ అక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు వారికి ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఇప్పుడు వరకు మందిరంలో ఆరాధన ఉండేది, ఇప్పుడు వరకు మందిరంలో బలులు ఉండేవి, యజ్ఞాలు ఉండేవి, అన్ని బాగానే ఉండేవి. కానీ ఇక్కడ బబులోకంలో ఏమీ లేదు, ఆరాధించుకోవడానికి చోటు లేదు, బానిస బ్రతకాల్సి వస్తుంది. దానికి మించి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తా ఉంది. వాళ్ళు ఎంటర్ అవడంతోనే వారి పేర్లు కూడా మార్చేసారండి. అసమంజసం ఏంటిది? ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు ఏంటది? ఉన్నాయ మాటలు? 6వ వచనం చదవండి. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి.
బెల్తెషాజరు అనియు హనన్యాకు షద్రకనియు మిషాయేలునకు మెషకనియు చాలండి. వీళ్ళ పేర్లు కూడా మార్చేశారు. రేపు పొద్దున నీ ఐడెంటిటీ కూడా మార్చేస్తారు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. పేరంటే ఏంటిదంట? ఐడెంటిటీ. ఈరోజు నీ ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా కంపెనీలో నీకు జాబ్ రావాలనుకుంటే వాళ్ళు ఏమంటారంటే నీ పేరేంటి అని అంటారు అనమాట. నేను యేసుదాసును క్రీస్తుదాసును అంటే వారి నంబరు నీ ఆధార్ కార్డు తీసుకుని అంటారు అనమాట. ఆధార్ కార్డు తీసుకొచ్చినప్పుడు దాంట్లో లక్షయ్య అని ఉంటుందేమో, అదే నీ ఐడెంటిటీ. ఏంటిదంట? నీ ఆధార్ కార్డు. నువ్వు క్రీస్తుదాసు అయితే అవ్వచ్చు, కానీ నీ ఆధార్ కార్డు ప్రకారం నీ యొక్క ఐడెంటిటీ ఏంటిది? లక్షయ్య. అంటే నీ ఐడెంటిటీ నీ పేరు అనమాట. ఈ బబులోనికి వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు కూడా మార్చేశారు, వారి ఐడెంటిటీ కూడా మార్చేశారు. తర్వాత మనం చూసుకుంటా ఉంటాం, ఎప్పుడు పలికినా కానీ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలని మనం చెప్తా ఉంటాం. అంతేనా? ఒక దానియేలు పేరే మారినప్పటికీ దానియేలు అని పిలువబడ్డాడు. మిగతా వాళ్ళ పేర్లు కొత్త పేరుతో పిలువబడుతూ ఉన్నారు. ఎందుకని? దానియేలుగా మొదటి నుంచి చివరి వరకు కొత్త పేరు పెట్టినా కానీ పాత పేరుతో పిలువబడ్డాడంటే ఒకటే, హి ఈస్ నాట్ కాంప్రమైజింగ్. హల్లెలూయా. జాగ్రత్త, నీకున్న పరిస్థితుల్లో నేను అసమంజసంలో పడవేస్తాయి. చర్చికి వెళ్ళిపోయినా పర్వాలేదు, లేదు ఈరోజు బైబిల్ చదువుకుని ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను. నీకు ఒకవేళ చర్చికి వెళ్ళే అవకాశం లేకపోతే అలా చేయి, పర్వాలేదు. నువ్వు అందుబాటులోనే ఉండి ఒక పక్కన చర్చ్ నడుస్తూ ఉంది, ఒక పక్కన ఆరాధన పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే దట్ ఈస్ డేంజరస్. అనుమానం, నీ గుర్తింపు అనుమానం, అసమంజసం, కన్ఫ్యూషన్. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేయకపోతే ఎలా ఉంటుంది, ఏది సత్యం, ఏది అసత్యం అన్నటువంటి కన్ఫ్యూషన్ సాతానుడు ఏం చేస్తాడంటే నీ మనసులో పెడతాడు. ఒక్కసారిగా నీ మీద ప్రభావం చూపించదు, కానీ మెల్లమెల్లగా నిన్ను ఈ లోక పద్ధతులు పాటించే విధంగా చేస్తాడు. ఈ లాక్డౌన్ సందర్భంగా నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను, మీరు కూడా ఆలోచించే ఉండొచ్చు. ఇందాక చెప్పాను కదా, లైట్లు ఆపడం, చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా పనికిమాలిన పద్ధతులు అన్నమాట. మనకు అవసరం లేనటువంటి పద్ధతులు. బయట దేశాలు ఏమని, ఇవి చేస్తే ఏమైనా లాభం ఉందా, దీని బదులు పేదలకు సహాయం చేయొచ్చు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా, సోషల్ యాక్టివిటీస్ చేయొచ్చు కదా అని చాలా క్రిటిసిజం చేశారు. కానీ ఎవరైతే పెట్టారో వాళ్ళకుంద నమ్మకం. ఏంటిది అది? చీకటి. ఏంటిది అది? చప్పట్లు కొట్టడం. ఏంటిది అది? పరాశక్తి. హల్లెలూయా. అవన్నీ నేను చెప్పడానికి లేదు, కానీ నేనేం చేస్తానంటే నీకు తెలియకుండానే నిన్నేం చేస్తుందంటే కన్ఫ్యూజన్ చేసేస్తా ఉంది సాధారణ. నేను చూస్తా ఉన్నాను, మన సేవకులు కొంతమంది ఫేస్బుక్లో చప్పట్లు కొట్టా కనిపించారు అన్నమాట. మన సేవకులు ప్రైస్లో నా బుర్ర పాడైపోయింది. నా భాషలో చెప్పాలంటే అది ఏంటి, ఎవరో చెప్పేస్తే చప్పట్లు కొట్టేయాలా, ఎవరో చెప్తే చేసేయాలా. మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆ టైం వచ్చి 7 గంటలకు లైట్ ఆఫ్ చేసేయాలి. 7 గంటలు కదా, 9 o'clock అందరూ కూడా లైట్లు ఆఫ్ చేసేస్తున్నారు. నేను క్రిస్టియన్ కాలనీలో ఉన్నాను, వాళ్ళు అరుస్తున్నారు అనమాట. 9 అయిపోయింది, అందరూ లైట్లు ఆఫ్ అండి. చాటింగ్ వేస్తూ ఉన్నారన్నమాట, లైట్లు ఆఫ్ అండి. క్రైస్తవులు మనం ఎందుకు లైట్లు ఆఫ్? ప్రైజ్ లార్డ్. వితౌట్ నోయింగ్ యూ, నీకు తెలియకుండానే నిన్ను నీ పద్ధతులు మార్చే విధంగా నీ యొక్క బ్రెయిన్ వాష్ అవుతా ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దానియేలుని తనతో పాటు ఉన్నటువంటి నా స్నేహితుల్ని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ పెట్టడం ద్వారా బ్రెయిన్ వాష్, పద్ధతులు మార్చడం ద్వారా బ్రెయిన్ వాష్, పేరులు మార్చడం ద్వారా బ్రెయిన్ వాష్. ఇక వాళ్ళు యూదులు కాదు, ఇక వాళ్ళు క్రైస్తవులు కాదు. ఇక నుంచి ఏంటది? హిందువులు. ప్రైస్ లార్డ్. ఇక నుంచి ఏంటది? భారతీయులు. ప్రైస్ లార్డ్. భారతీయులమేనండి మనం. దాంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన భారతీయులు. నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోవాలి, మనకు తెలియకుండానే సాతానుడు మన వెనకాల నాగం పలుతూ ఉన్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, విశ్వాస జీవితాన్ని అవలంబించే విధానంపై ఒత్తిడి తీసుకుని
వస్తాడు సాతాను. మన పద్ధతులన్నీ మారిపోయాయి, మన ఆరాధన పద్ధతులు మారిపోయాయి. స్టాండర్డ్ టైం 10 నుంచి 1 గంట ఆరాధన టైం అనమాట. కొంతమంది ఎర్లీ మార్నింగే పెట్టేసుకుంటున్నారు అనమాట. కనీసం 2 గంటలు లేకపోతే తృప్తిగా ఉండదు ఆరాధన, కనీసం గంట సేపు పాటలు ఆరాధన లేకపోతే తృప్తిగా ఉండదు. ఇప్పుడు అరగంటలు అన్నీ అయిపోతున్నాయి అనమాట. అవునా, అన్నీ అయిపోతున్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి. సాధారణకు తెలియకుండానే భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా మార్చేస్తా ఉన్నాడు. నీవు కనుక చురుకుతనం కలిగి లేకపోతే, జాగృతి కనుక లేకపోతే జాగ్రత్త, వాడి గుచ్చులో పడిపోతావు. ఇప్పటికే పడిపోయే మేము ఆలోచించుకోవాలి. 4వది, విశ్వాస జీవితాన్ని అవలంబించడానికి సహాయపడే 3 విషయాలు. సరే గారు, పరిస్థితులు ఇలా ఉన్నాయి, అన్నీ కూడా ఆందోళనకరంగా మారిపోతున్నాయి. ఈ విపత్తు వచ్చి భారతదేశమే కాదు మిగతా దేశాలు కూడా అతలాకుతలం అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని బలపరచడానికి ఏముంటాయి కాదు. మా ఒక్కగానో కైగారో రావడం లేదు. మాకున్నటువంటి ఆ 10 మంది విశ్వాసులు 10 రకాలుగా ఆలోచిస్తారు. మరి నా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం ఎలాగా? నా విశ్వాస జీవితాన్ని నేను ఏ విధంగా ఎదిగించుకోగలను? మీరు చెప్తా ఉన్నారు, నీ మీదే ఆధారపడి ఉంటుంది, నీ మీదే ఆధారపడి ఉంటుంది. నా మీద ఎలా ఆధారపడి ఉంటుంది అన్న ప్రశ్న మనలో రావచ్చు. నిజమే, అది నిజానికి నీకు ఛాలెంజే, నాకు ఛాలెంజే. అయినప్పటికీ కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ విశ్వాస జీవితాన్ని అవలంబించడానికి సహాయపడతాయి. నెంబర్ 1 ఏంటిదంటే, మనందరం అనుకున్నట్టుగానే మన సంఘం ఏం చేస్తూ ఉంటుందంటే, క్లిష్ట పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగించడానికి మన సంఘం సహాయపడుతుంది. ఎవరికైతే సంఘం లేదో వాళ్ళ విశ్వాస జీవితంలో బలహీనపడడానికి అవకాశం ఉంది. కానీ ఎవరికైతే సంఘాలు ఉన్నాయో, యాక్టివ్ చర్చెస్, ఆ సంఘం ఏం చేస్తూ ఉంటుందంట, బలపరుస్తూ ఉంటుందంట. నిజమే, దానియేలు తనతో పాటు ఉన్న స్నేహితులు అందరూ కూడా వారి మందిరం నుంచి, వారి దేశం నుంచి పరాయి దేశంలోనికి, అన్ని దేశంలోనికి వచ్చారు. వాళ్ళకంటూ సంఘం లేదు అక్కడ. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, వారిలో కొంతమంది భక్తి పరులు, వారిలో కొంతమంది విశ్వాసులు, ఏమి ఉన్నా లేకపోయినా మనందరం కూడా కలిసి వద్దాం రండి అని ఒక చోట కూడుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనమైతే ఏ విధంగా ఇక్కడ చేరుకుని, ఏమైనా పర్వాలేదు మైక్ పెడతాం, చప్పట్లు కొట్టేది ఎవరికి రాని పట్టుకొని మరేం చేద్దాం? మనలో ఆత్మీయ పురుషుడు నశించిపోతా ఉన్నాడు, కృంగిపోతా ఉన్నాడు, కృషించిపోతా ఉన్నాడు. పర్వాలేదులే అని ఏ విధంగా అయితే ఈ విధంగా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ రోజుల్లో కూడా ఈ నమ్మకమైన యూదులు ఏం చేశారంటే, ఒక్కసారిగా కూడుకుని ఒక్కొక్క చోట ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు సినగోగ్ అంటారన్నమాట, సమాజ మందిరం. కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరం గురించి రాయబడింది. చాలా మంది సమాజ మందిరం అంటే ఏంటో తెలియదు. సమాజ మందిరం ఏంటంటే, సమాజం అందరం కూడా కూడుకుని ప్రార్థించేటటువంటి ఒక మందిరాన్ని సమాజ మందిరం అంటారు. నిజానికి యూదుల్లో సమాజ మందిరాలు లేవు. యూదుల్లో ఏమున్నది? సొలొమోన్ టెంపుల్ ఉందన్నమాట. ప్రత్యక్ష గుడారం ఉంది, లేకపోతే సొలొమోన్ టెంపుల్ ఉంది. దీనికి మించి ఇంకొక ఆరాధన పెట్టడానికి లేదు. కానీ మనం చూస్తున్నప్పుడు సమాజ మందిరం, కొత్త నిబంధన కాంటెక్స్ట్ లో సమాజ మందిరాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చే? యేసుక్రీస్తు కూడా సమాజ మందిరానికి వెళ్ళాడంట, పౌలు కూడా సమాజ మందిరానికి వెళ్ళాడంట, శిష్యులు కూడా సమాజ మందిరానికి వెళ్ళి ఆదివారం నాడు ప్రకటిస్తా ఉన్నారంట, శనివారం నాడు ప్రకటిస్తా ఉన్నారంట. ఈ సమాజ మందిరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానియేలు తన స్నేహితుల దగ్గర నుంచి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు సంఘం లేకపోయినా పర్వాలేదు, మాకు మందిరం లేకపోయినా పర్వాలేదు, కానీ మా ఆత్మీయ జీవితాలను కాపాడుకోవడానికి యూదులమైన మేము సమాజంగా కూడుకుని ఆరాధిస్తామన్నటువంటి ఆలోచన వారిలో కలిగింది. ఆ ఆలోచన ఆ రోజు స్థిరపడి అంచెలంచెలుగా ఎదుగుతూ యేసుక్రీస్తు సమయం వరకు కూడా అది సమాజ మందిరంగా అవడానికి అవకాశమైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నీవు ఆలోచించే ఆలోచన గాడ్ విల్ హానర్. మొత్తం యూదులందరూ కూడా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో దానియేలు సమాజంగా ఏ విధంగా కూడుకుందామన్న ఆలోచన దానియేలుకు వచ్చిందో, ఈరోజు సమాజ మందిరాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సెల్ గ్రూప్ చర్చెస్, లేకపోతే మినీ చర్చెస్, లేకపోతే
నార్త్ చర్చ్, ఈస్ట్ చర్చ్, వెస్ట్ చర్చ్, సౌత్ చర్చ్. అంటే ఒకటే సంఘం పెద్దగా కూడుకోవడం కావడం లేదు కాబట్టి ఈ సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నాం, 4 ముక్కలుగా చేసి ఉదయం ఇక్కడ, మధ్యాహ్నం ఇక్కడ, సాయంత్రం ఇక్కడ, రాత్రి ఇక్కడ అని పంచుకుంటూ చూడండి. ఏదైతే మనం ప్రయాసపడతామో ఆ ప్రయాసాన్ని ప్రభు గుర్తిస్తాడని ఈరోజు దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సంఘం ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను ఎదిగింపు చేస్తూ ఉంటుంది నీ ఆత్మీయ స్థితిలో. సంఘంలో ఏముంటాయి సంఘంలో? పాటలు ఉంటాయి, అంతే కదా. సాధారణంగా ఆలోచించండి, థియోలాజికల్గా ఆలోచించకండి. సంఘంలో ఏముంటాయి? పాటలు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, సహవాసం ఉంటుంది, వాక్యం ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే సంఘములో మనకి సంఘం ఎందుకు కావాలంటే నీవు ఆదరించబడ్డానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి, నీవు ఎదగడానికి, నీ ఆత్మీయ పురుషుడు ప్రతి దినము శక్తి పొందుకోవడానికి నీకంటూ సంఘం అవ్వాలి. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ అవసరం లేదు, కానీ బహుశా ఒక గృహం కావచ్చు, ఒక ప్రత్యేకమైన షెడ్ కావచ్చు, ఒక 10 మంది కూడుకుని ప్రభుని ఆరాధించేటటువంటి ఒక చెట్టు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక గుడిసె కావచ్చు. Let us not compromise, but let us gather in somewhat possible to worship the Lord. రెండవది, విశ్వాస జీవితాన్ని అవలంబించడానికి సహాయపడే విషయాలు. నీ తల్లిదండ్రులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మీయ జీవితం దిగజారకుండా ఎలా బలపరుచుకోగలమంటే, ఒకటి నీ తల్లిదండ్రులు, రెండవది నీ తల్లిదండ్రుల విశ్వాసంలో లేకపోతే, నీ తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోతే, నీ తల్లిదండ్రులు నీకు అనుకున్నట్టుగా లేకపోతే, రెండో ఆప్షన్ ఏంటంటే యువర్ స్పిరిచువల్ పేరెంట్స్, నీ ఆత్మీయ. దానియేలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దానియేలు యొక్క తల్లి, దానియేలు యొక్క తండ్రి ఎప్పుడు చనిపోయారంటే ఈ యొక్క నెబుకద్నెజర్ అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ లో చనిపోయారు. తనకంటూ తల్లిదండ్రులు లేరు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వారిలో ఉన్న వారిని ఆత్మీయ తల్లిదండ్రులుగా పెట్టుకున్నారు. బహుశా ఇర్మియా కావచ్చు, ఎజ్కేలు కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రోల్ మోడల్ గా పెట్టుకున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని రోల్ మోడల్ గా పెట్టుకున్నారు. వారిని పెట్టుకుని వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి ఆత్మీయ జీవితాలను స్థిరపరచుకుంటూ ఉన్నారు. నిజంగా నేను ఒకసారి చెప్పాను, తిమోతి జీవితం గురించి మనం ఆలోచిస్తే తిమోతిని ఎదిగించేది ఎవరంటే తన యొక్క తండ్రి కాదు, మరి ఎవరు? తన యొక్క ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి ఎవరు? పౌలు ఎదిగించాడండి. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో నీవు బాధలు గుండా పెడుతున్నప్పుడు సాధ్యమైతే నీ తల్లిదండ్రుల నుంచి సలహాలు పొందుకో, హెచ్చరికలు పొందుకో. ఒక లేదనుకుంటే కనీసం నీ ఆత్మీయ తల్లిదండ్రుల నుంచి, ఆత్మీయతలో పెద్దవారు అనబడిన వారి నుంచి ఏం చేయాలంటే సలహాలు పొందుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అయ్యారు, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నీ తల్లిదండ్రులు లేదా నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీకు సహాయపడతారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. మూడవదిగా నీ విశ్వాసాన్ని అవలంబించడానికి సహాయపడే విషయం ఏంటంటే మరేదో కాదు కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్ముకున్న నీ దేవుడే. దానియేలు విషయానికి వస్తే నిజమే, ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా కానీ ఆయన నమ్ముకున్న ఆయన దేవుడు. ఆయన రాజు వచ్చి అంటాడు, ఆయన సింహాల గుహలో పడవేసినప్పుడు ఆ రాజు వచ్చి అంటాడు, నీవు నమ్ముకున్న నీ దేవుడే దానియేలు నిన్ను రక్షించి ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, నీ దేవుడే నిన్ను బలపరుస్తాడు, నీ దేవుడే